నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని చక్కగా నివృత్తి చేస్తూ, సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలను అందిస్తూ, అప్డేటెడ్ టాపిక్స్ మీద మనకు అవేర్నెస్ ని కల్పిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా చక్కటి విషయ పరిజ్ఞానాన్ని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే ఈ మధ్యన కొంతమంది దగ్గర నుంచి నేను విన్న విషయం ఏంటంటే గురుగారు, చక్కగా ప్రతి రోజు కూడా అప్డేటెడ్ టాపిక్స్ మాకు అందిస్తున్నారు. ఈ రోజుకి సంబంధించి అవేర్నెస్ మాకు ముందే చెప్తున్నారు. ముఖ్యంగా మీ ద్వారా నేను మరింత సమాచారాన్ని అందిస్తున్నాను. అండ్ మీరు అంటే ఇదంతా అమ్మవారి దయ అని మీరు అంటారు 100%. కానీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ టాపిక్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది నాకు చెప్పి కృతజ్ఞతలు చెప్పమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. దానికి ముందుగా మనం అమ్మవారి కృతజ్ఞతలు అంతే. చెప్పుకోవాలి. అయితే శని త్రయోదశి మరి ఎల్లుండి ఉంది కదా గురుగారు. కాబట్టి శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేకంగా ఈ శని త్రయోదశికి ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఆ రోజు ప్రత్యేకంగా చేయవలసిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయంటారు? ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, శని భగవానుడు అంటే మన కర్మలు, మనం చేసిన గుడ్ కర్మ ఆర్ తెలియక చేసిన పాపకర్మ ఏదైతే ఉందో వాటన్నిటిని మనకి అందించే కర్మకారకుడు మాత్రమే ఆయన. అయితే ఆ కర్మకారకుడు యొక్క గ్రహస్థితి వల్ల అతనిచ్చే రిజల్ట్ కూడా సపరేట్గా ఉంటుంది, ఉండదని కాదు. అయితే ఇక్కడ మనకి ఈ శని త్రయోదశి నాడు ఏదైతే మనం శని భగవానుడి దగ్గరికి, మనకి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకుంటాము, తైలాభిషేకం చేయించుకుంటాము, రకరకాలు చేయించుకుంటారు. అక్కడ పూజాది విధానాలు చేయించుకొని తర్వాత ఆలయంలోకి వెళ్ళి స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని వస్తాం. ఇవన్నీ అసలు మనం ఎందుకు చేస్తాం? దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి? మీరు నూనె పోసేయగానే మార్పు వచ్చేసేయాలా అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మీరు పెద్ద మొత్తంలో ఏదో ఇబ్బంది పడాలనుకోండి, ఏదో ఒక పెద్ద నిందపడాలి, లేదా పెద్ద నష్టం అవ్వాలి, లేకపోతే పెద్ద మొత్తంలో ఏదైనా మీరు ధనాన్ని కోల్పోవాల్సిన స్థితి ఉంది, పెద్ద మొత్తంలో మీరు స్టార్ట్ చేసింది ఆగిపోతుంది, ప్రొలాంగ్ అవుతుంది, ఇవన్నీ కూడా కుదించబడతాయి. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక పిల్లవాడు సరిగ్గా హోంవర్క్ రాయట్లేదు, సంథింగ్ ఏదో వాళ్ళ పిల్లలు ఏదో ఇది చేస్తున్నారు, మనం వెళ్ళి ఏం చేస్తాం? తల్లిదండ్రులుగా వెళ్ళి ఆ టీచర్ను మాస్టర్ను కలుస్తాం. హెడ్ మాస్టర్ అండి, మా వాడికి సంథింగ్ ప్రాబ్లం ఉంది, అందుకే రాలేకపోయాడు 4 రోజులు స్కూల్కి, అంటే స్కూల్కి రాలేకపోయాడు అనుకుందాం ఉదాహరణ అన్నప్పుడు, ఓకే తండ్రి వచ్చి చెప్పాడు కాబట్టి సరే ఎలవ్ చేయండి అని అంటుంది ఆ హెడ్ మాస్టర్, టీచర్, ఎవరో ఒక రిక్వెస్ట్ చేసుకుంటాం. ఓకే, అలాగా కొన్ని తిథులు ఉంటాయి. త్రయోదశి అనేటువంటి తిథి ఏదైతే ఉందో, త్రయోదశితో కూడిన శని వారం వచ్చినప్పుడు అదొక యోగం. అది త్రయోదశితో శనివారం ఎప్పుడైనా వస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ శని భగవానుడు ఆరాధన కానీ చేస్తే కర్మ ఏదైతే ఉందో, మనం అనుభవించాల్సిన పెద్ద కర్మ ఏది ఉందో అది కుదించబడుతుంది. ఎలా అయితే మాస్టర్ దగ్గరికి వెళ్ళి తండ్రి వెళ్ళి మాట్లాడితే ఆ పిల్లవాడిని అప్పటి వరకు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఏదైతుందో కొంత తగ్గుతుందో, ఆ రకంగా మనం ఇది చేయడం ద్వారా కుదించబడుతుంది. అయితే ఆ రోజు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టాలి, ఉపవాసం ఉండాలా లేకపోతే ఇంకేదైనా చేయాలా అనుకుంటూ ఉంటారు. కాదు, చాలా సింపుల్గా ఉదయం నిద్ర లేచిన వెంటనే, నిద్ర లేస్తూనే అమ్మవారిని కానీ గణపతి, స్కందుడు, అమ్మవారిని తలుచుకొని నిద్ర లేవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నిద్ర లేచిన వెంటనే చక్కగా కాలకృత్యాలు తీసుకొని ఇంట్లో పూజ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారు, గబగబా వెళ్ళిపోతారు. అలా కాదు, ఇంట్లో పూజ మీకు గాయత్రి జపం చేసుకునేటట్టు గాయత్రి జపం లేదా నిత్య పూజ ఏదైతుందో చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇంకా ఏమి తినకముందే, ఏదైనా షుగర్ పేషెంట్లు ఇలా ఉంటారు కదా, వాళ్ళు తినొచ్చు, తప్పు కాదు. ఏ పండో ఏ చిన్న టిఫిన్ చేయొచ్చు, తప్పు ఏమీ కాదు. ఏమీ భగవంతుడు ఎక్కడా కూడా మనల్ని తినకుండానే రావాల్సిందని ఎక్కడా అనడు. మనం ఏంటంటే మన యొక్క ఆత్మ, మన బుద్ధి, మన మనసు దాన్ని నిలవాలి కాబట్టి తినకుండా వెళ్ళమని చెప్తాం. క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా వేద పండితులచే సామూహికంగా శతచండీ యాగాలు పాల్గొనదలిచిన భక్తులు ఈ నంబర్లకు సంప్రదించగలరు. శక్తి ఉంది, ఆ రకంగా లేదంటే వెళ్ళి చక్కగా నూనె తీసుకోండి. నూనె, నువ్వులు, నల్లటి వస్త్రము, దీపము, ఒకటి ఏదైనా ఒక నైవేద్యం పెట్టడానికి, ఒక పుష్పము, ఒక అగరబత్తి, హారతి, ఇవన్నీ తీసుకొని సహజంగా శని త్రయోదశి రోజు అంటేనే వాళ్ళందరూ ఆ ప్యాక్ అమ్ముతారు. మనకి టెంపుల్కి వెళ్తే శని పూజకి అంటే ఒక ప్యాక్ అమ్ముతారు, అక్కడే గుడి దగ్గర అమ్ముతూ ఉంటారు. చక్కగా తీసుకొని ఎలాగో అక్కడ పురోహితులు ఉంటారు కదా, ఆ టెంపుల్లో పురోహితులు మీ అందరికీ సంకల్పం చెప్పి చేయిస్తారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ మీరు చేసే విధి విధానం బట్టి శని అనుగ్రహం ఉంటుంది. అంటే ఎలాగా, వీడిని ఎవరినో తోసేసి నేను ముందుకు వెళ్ళిపోదాము,
అక్కడ ఏదో గొడవ పెట్టేసుకొని నేను ఇక్కడ ఉన్నాను ఇట్లా చేస్తే ఎప్పుడు పూజ ఫలించదు. భక్తిగా వెళ్ళడం, అక్కడికి భక్తిగా వెళ్ళి ఎంతో ఇదిగా చేయడం. చేసిన తర్వాత చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఏమంటే నేను శని పూజ చేయించేసుకుని ఇంటికి వెళ్ళి టక్కని స్నానం చేసేయాలేమో అనుకుంటారు. అది తప్పు, చేయకూడదు గురువు. అవసరం లేదు. ఎందుకమ్మా పూజ చేస్తున్నారా, మీరు పీడను వదిలించుకుంటున్నారా? కానీ చాలా ఎప్పుడు మంది స్నానం చేస్తాం, ఎక్కడికైనా చావు దగ్గరికి వెళ్ళినప్పుడు స్నానం చేస్తాం. శనిని పూజ చేస్తే స్నానం చేయడం. మీరు అన్నట్టు చాలా మంది చేస్తారు. అండ్ కాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు కడుక్కుని మళ్ళీ శని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయగానే వచ్చి మళ్ళీ కాళ్ళు కడిగి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఇప్పుడు మనకి శని త్రయోదశి రోజు బాగా అందరూ నూనె వేసేస్తారు, అక్కడ నూనె పడిపోయి ఉంటుంది. అవునవును. ఆ జిడ్డుకి కాలుతో నడుస్తే పడిపోతామేమో అనే దూరంతో కాలు కడుక్కోండి. అది కాస్త మహా పాపము అన్నదాకా వచ్చేసి నువ్వు పూజించిన వ్యక్తిని నువ్వు పాపంగా ఎలా భావిస్తావు అంటాను. ఇప్పుడు నువ్వు తల్లిని పూజిస్తావమ్మా, తల్లి కాళ్ళను దండం పెట్టుకున్నావు, తల్లి కాళ్ళను దండం పెట్టుకున్నావు అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు గొప్పగా భావించేగా నువ్వు తల్లి కాళ్ళకి దండం పెడుతున్నావు, తండ్రి కాళ్ళకి దండం పెడుతున్నావు, భగవంతుడికి దండం పెడుతున్నావుగా. మరి శని భగవాన్ ఈ గ్రహాలన్నీ కూడా దేవతలే కదా. నువ్వు దేవత దగ్గరికి వెళ్ళి నువ్వు పూజించి మళ్ళీ నాకు ఆ పీడ ఉండకూడదని ఎందుకు అనుకోవడం? కరెక్ట్ చెప్పారు. ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో దశమ లాభాధిపతి శని, దశమాధిపతి లాభాధిపతి అయినప్పుడు దశమం అంటే వృత్తిని ఇచ్చేవాడు, లాభం అంటే నీకు ఎంజాయ్మెంట్, నీ లైఫ్లో సక్సెస్ని ఇచ్చే కారకుడు శని అయ్యాడు. ఇది వీక్గా ఉన్నప్పుడు మీకు అవి రావట్లే. శని దోషము అంటే అర్థం ఏంటంటే ఇది ఉండాల్సిన బలం లేదు, అందుకని మీకు రావట్లేదు, దాన్ని మనం బలపరుచుకుంటున్నాము. ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని అంతరాంతరంగానో వెళ్ళొచ్చేసాం కాబట్టి వెంటనే తలస్నానం చేసేసేయాలని కాలు కడిగేసుకోవాలని ఇది కాదు కాన్సెప్ట్. మీకు నూనె అంటుకుంది కాలు కడుక్కోండి, తప్పు కాదు. ఎందుకంటే పడిపోతాం కాబట్టి చక్కగా కాలు కడుక్కొని మీరు వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని రాండి. కంపల్సరీ కాలు కడుక్కోవాలని రూల్ ఏమీ లేదు, స్నానం చేయాలని కంపల్సరీ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసుకుంటాం. అది ఎందుకు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి సైంటిఫిక్గా కూడా చనిపోయిన శవం దగ్గర లేకపోతే అశౌచం ఉంటుంది కాబట్టి మనం స్నానం చేస్తాం. ఇక్కడేం బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది? మనం పూజకి వెళ్ళినప్పుడు ఆలోచించాలి కదా. మరి మనం భక్తిగా చేస్తున్నాము, అది చేసుకోవాలి. వీలైతే శని త్రయోదశి నాడు అన్నదానం చేయాలి, గుర్తుపెట్టుకోండి. అన్నదానం చేస్తే చాలా మంచిది, నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. అందులో ముఖ్యంగా తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రంతో సహా దానం చేస్తే చాలా మంచిది శని త్రయోదశి నాడు. చాలా మంది నూనె తీసుకోరు, అంటే నువ్వులు కానీ గొడుగు, శాస్త్రంలో చెప్పింది ఏంటంటే నువ్వులు, గొడుగు, చెప్పులు, ఇనప వస్తువు ఇట్లాంటివి దానం చేయమని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు తీసుకోలేదు అనుకోండి, ఇప్పుడు అక్కడ ఉండే ప్రదమో శనిదానమో మేము తీసుకోం, ఎక్కువ దక్షిణ తీసుకుంటాం అంటారు. తప్పేం లేదు. నేనేమంటానంటే ఎక్కువ దక్షిణ ఎందుకు తీసుకుంటారంట అంటే నేనేం పౌరోహిత్యం చేయను, నేనేం దానాలు తీసుకోను. విషయం ఎందుకు చెప్తున్నా అంటే దానికి తగ్గ జపం చేసుకోవాలి పురోహితుడు కదా, అప్పుడే దోషం పోతుంది. పాప ఆయన తీసుకుంటున్నాడు కదా దోషాన్ని. అందుకని మీ దగ్గర నిజంగా డబ్బులు లేవనుకుని చెప్పుకోండి, అయ్యా నేను అడుగుతున్నా, ఇన్ని డబ్బులే ఉన్నాయి, ముందే నేను కష్టాల్లో ఉన్నా అంటే వాళ్ళు కనికరిస్తారు. కొంతమంది కనికరించే వాళ్ళు కూడా ఉంటారు. మరీ అంత కఠినంగా ఉండే వాళ్ళు కూడా ఏమి ఉండరు, పురోహితులు అందరూ అలా ఏమి ఉండరు. అన్ని రంగాల్లోనే మంచి వాళ్ళు ఉంటారు, బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. మనం అందరినీ ఒకే కట్టకూడదు అక్కడ. అయితే నేననేది ఏంటంటే తీసుకోవట్లేదు ఎవరు, ఉదాహరణకి ఎన్ని డబ్బులు ఇస్తానన్నా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు చక్కగా శని త్రయోదశి నాడు బెల్లం ఉంటుంది, చక్కగా గోశాలకు వెళ్ళి పిడికెడు బెల్లం ఎక్కువ పెట్టకండి, జస్ట్ ఒక పిడికెడు బెల్లం తీసుకెళ్ళి గోవుకు తినిపించండి, సరిపోతుంది. అయితే ఈ శని త్రయోదశికి సంబంధించిన ఈ పరిహారాలు ఎవరైనా చేయొచ్చు అంటారు? అంటే కొంతమందికి ఏమంటారు ఏటిసూలా ఉంటుంది కదా, ఇంకా ఏటిసూతకం ఉంటుంది. సో అలాంటి తీరిపోతే చేసుకోవచ్చు, అయిపోయిందంటే చేసుకోవచ్చు. దోష పరిహారం కదా, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకోటి ఈ రోజు మీరు శని త్రయోదశి నాడు శని పూజతో పాటు వెంకటేశ్వర స్వామి నామం ఎవరైతే ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ ఎప్పుడైనా మీకు శని త్రయోదశి వచ్చిన రోజు శని పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు అంతా మీరు చాంటింగ్ చేశారనుకోండి ఓం నమో వెంకటేశాయ అని, మీరు ఆ రోజు నుంచి ఉన్న తేడా మీరు కళ్ళ కట్టినట్టుగా చూస్తారు. శని త్రయోదశి రావడం యోగం అయితే యోగం అసలు అద్భుతంగా వివరించారు. మీరు చెప్తున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ అర్థమైపోతున్నాయి గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్ అండి, నిజంగా ఇది జీవితం అంటే మన జీవితం మారబోతోంది, మార్చుకోవడానికి ఒక శుభశకునం మంచి రోజు అంటే అది ఈ శని త్రయోదశి అని చక్కగా
దానికి సంబంధించి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించేశారు కదా గురువు గారు. సో ఖచ్చితంగా శని త్రయోదశి నారు కుదిరిన వాళ్ళందరూ కూడా ఆ శనికి తైలాభిషేకం చేసుకుని ఆ రోజు మొత్తం గురువు గారు చెప్పిన ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల ఆ రోజు నుంచే జీవితంలో ఒక మార్పునైతే చూస్తామని చెప్తున్నారు. ఇది నమ్మండి, నమ్మి చేయండి, ఖచ్చితమైన మార్పు కళ్ళ ముందు కనిపిస్తుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.